హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు బేబీ షాన్వి బ్లాగ్స్. సో ఈరోజు అయితే మనము సమ్మర్ హాలిడేస్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో చిన్న పెయింటింగ్ లాంటిది చేయబోతున్నాం అన్నమాట. లైక్ బేసిక్ పెయింటింగ్ ఉంటుంది కదా అది. సో ఆ పెయింటింగ్ ఆ ఆర్ట్ మనం పెయింట్స్తో కాకుండా క్రయాన్స్తో చేయబోతున్నాం. సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. సో ఏదైనా కార్డ్బోర్డ్ తీసుకోండి, ఇలా వైట్ షీట్ తీసుకోండి. సో రౌండ్గా కట్ చేసుకోండి కార్డ్బోర్డ్స్ని. మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అట్లా ఏదైనా ఆర్డర్ వస్తుంది కదా కార్డ్బోర్డ్స్. సో అవి యూజ్ చేయండి. నేను అదే యూజ్ చేశాను అనమాట. సో మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసేసుకోండి. దాన్ని రౌండ్ షేప్లో కట్ చేసేసుకొని ఇలా గ్లూ వేసేసుకోండి. సో A4 షీట్స్ ఉంటాయి కదా, A4 షీట్స్ కానీ ఇంకొంచెం పెద్దగా ఉన్నా కానీ ఓకే, మొత్తం కవర్ కావాలి కదా. సో అది పెట్టేసి ఇలా 2 టైమ్స్ మనము పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో కార్డ్బోర్డ్కి ఫస్ట్ టైం మొత్తం బ్యాక్ సైడ్ గమ్ ఉంటుంది కాబట్టి నీట్గా ఉండదు పేపర్. సో దానిపైన మళ్ళీ ఇంకో షీట్ అతికిస్తున్నాను నేను. సో అలా జాగ్రత్త పెట్టేసేసుకోండి, ఎందుకంటే స్టిఫ్గా ఉండదు కదా మళ్ళీ. సో చూడండి, ఇదైతే రెడీ అయిపోయింది మనకి. వైట్ షీట్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఒక షీట్ని ఇలా మౌంటైన్స్ టైప్లో చేయితోనే ఇలా చింప్ చేసుకోండి అనమాట. సో ఇలా. సో ఇప్పుడైతే నేను స్కై బ్లూ క్రయాన్ వాడుతున్నాను. సో ఈ రౌండ్ కార్డ్బోర్డ్ షీట్ ఉంది కదా, దానిపైన ఈ వైట్ మౌంటైన్ పేపర్ని అయితే వేసి ఇలా బ్లాక్ క్రయాన్తో చేస్తున్నాను. సో ఇలా మార్చేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకోండి, కాటన్ క్లాత్. నేనైతే ఇక్కడ పేపర్ వాడాను యాక్చువల్లీ. క్లాత్ తీసుకుంటే ఇంకా ఫినిషింగ్ అవుట్పుట్ మంచిగా వస్తుంది. సో ఇలా బాగా థిక్గా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత చిన్న క్లాత్లో ఇలా ఒక ఫింగర్ పెట్టేసి దాన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేయండి కొంచెం. సో దట్ అది మంచిగా ఇట్లా పెయింట్ టైప్ వస్తుంది అన్నమాట, ఆర్ట్ లాగా. సో ఇలా చేసేయండి. సో ఇప్పుడు దీని మీద ఇంకో డార్క్ బ్లూ ఉంటుంది కదా, ఆ కలర్ కూడా వేస్తున్నాను అనమాట నేను. సో అది కూడా వేసేసుకొని సేమ్ మళ్ళీ క్లాత్లో ఫింగర్ పెట్టేసుకొని అలా కొంచెం రబ్ చేయండి. సో ఎక్కడ కూడా మనం క్రయాన్స్తో వేసినట్టు కాకుండా న్యాచురల్గా ఇలా పెయింటింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. సో అందు గురించి ఇలా మనం మొత్తం దాన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో చూడండి, సేమ్ ఇలాగే మౌంటైన్స్ మొత్తం ఒక 3-4 లేయర్స్ అలా చేసేసుకోండి. సేమ్ మోడల్ కాకుండా కొంచెం పేపర్ని అటు సైడ్ అనేసి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వచ్చేటట్టు చేసుకోండి. ఇప్పుడు ఒకేసారి ఒకే టైప్లో సేమ్ సైజెస్ అవుతాయి కదా. సో కొంచెం ఆ పేపర్ని అటు సైడ్ జరిపేసి మళ్ళీ అలా డ్రా చేసుకోండి. నేనైతే ఇంకా డిఫరెంట్ కట్ చేసుకున్నాను అనమాట, కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి. చేయితోనే చేయాలి అది, మళ్ళీ మనము సిజర్స్తో చేసేసరికి షేప్ అవుట్ అయిపోతుంది. సో చేయితో అలా చించినట్టుంటేనే మనకి ఇక్కడ చూడడానికి బాగుంటుంది.
సో మౌంటైన్స్ అయితే అయిపోయాయి. ఇది ఒక పేపర్ పైన ఇలా చిన్న రౌండ్ వేసేసుకోండి. ఆరెంజ్ కలర్ తీసుకొని ఇలా సన్ లాగా వేసేయండి. చూసారు కదా, మౌంటైన్స్ అయిపోయింది, సన్ అయిపోయింది. సో ఇప్పుడు పింక్ కలర్ తీసుకొని ఇలా రౌండ్ రౌండ్స్గా వేసేసుకోండి. సో ఇలా ఈ ఫ్లవర్స్ అన్నమాట. సో అలా వేసేసుకున్నాక మీకు బ్లాక్ స్కెచ్ ఉంటుంది కదా, బ్లాక్ స్కెచ్తో డ్రా చేసేసుకోవాలి. సో కొంచెం ఈ కొండల సైడ్ కూడా మనం పింక్తో వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు బ్లాక్ స్కెచ్తోని బర్డ్స్ లాగా ఇలా వీ షేప్లో డ్రా చేసేసుకోండి, బర్డ్స్, ఫ్లయింగ్ బర్డ్స్ లాగా. అలాగే పింక్ ఫ్లవర్స్ దగ్గర కింద పెటల్స్ లాగా అలా డ్రా చేసుకోండి. అది ఫ్లవర్ కాదు, యాక్చువల్లీ ట్రీ లుక్ వస్తుంది. సో అలా ఆ లుక్ కోసం అది. సో అది అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకోండి, గ్రాస్ లాగా కొంచెం అలా గార్డెన్ లాగా వేసేసుకోండి. సో చూడండి, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. బర్డ్స్, సన్, మౌంటైన్స్, ట్రీస్, గ్రాస్, చూడండి ఎంత బాగుందో కదా. సో పిల్లలకి మనం సింపుల్గా ఇలా చేపించేయచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా. చూసేయండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టడం కూడా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.